హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా కాకర చెట్టులో కాయలు ఎన్ని కాసాయో చూపిస్తాను రండి. మేము హార్వెస్టింగ్ చేసాము కాకర చెట్టుని. చాలా బాగా ఎక్కువ దూరం అల్లుకునేసింది. దీంట్లో కాకరకాయలు కూడా అలానే కాసాయి. అన్ని కోస్తాను రండి. ఈరోజు చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలానే ఉన్నాయి, మీకు అన్ని కోసి చూపిస్తాను. చాలా పెద్దవి అయ్యాయి కదండి, ఇంకా కూడా పెద్దవి అవుతాయి. ఈ సైజే చాలని నేను కోసేస్తున్నానండి. అయితే చూపించాను కదా, ఈరోజు నేను కాయలు కోస్తున్నాను. ఇవన్నీ చిన్న కాయలంతా వదిలిపెట్టేస్తున్నానండి. ఏదైతే పెద్దగా ఉన్నాయో వాటిని మాత్రమే కోస్తున్నాను. ఇంకోసారి కోసుకోవచ్చండి. సో ఇట్లంతా నేను వదిలిపెట్టేస్తున్నాను. పెద్దవైన మాత్రం కోసుకుంటున్నాను. ఇక్కడ ఉండదు చూడండి, ఈ సైజు అంతా కోసేస్తున్నాను. కూడా అవసరం లేదండి, కొద్దిగా పెడితే కూడా చాలు, బాగా కాస్తాయండి. మీకు కూడా కొద్దిగా ప్లేస్ ఉన్నా కానీ వేసుకోండి, బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. వేసాయండి. చూడండి ఇవన్నీ చిన్న చిన్న కాయలు. దీన్నంతా వదిలిపెట్టేస్తున్నానండి. ఇక్కడ ఉన్నవంతా ఇంకోసారి కోయించుకుంటాను. చాలా ఈజీ గ్రోత్ అండి ఈ ప్లాంట్ అయితే ఉంది. పందిలు వేసినా కానీ బాగా వచ్చేదండి. మేమేం పందిలే లేదు, అలాగే అల్లుకుంటుంది. చూడండి ఎన్ని కాయలు కాసాయి. ఒక చిన్న చెట్టుకి, ఒకే చెట్టు అండి, దానికి ఇన్ని కాయలు కాసాయి. మీరు కూడా మీ చిన్న ప్లేస్లో హార్వెస్టింగ్ చేయండి. సో కొనే పని లేకుండా ఉంటుంది. ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఏ మందులు వేయాల్సిన అవసరం లేదండి. నీళ్ళు పెడితే చాలు. ఇలా చిన్నగా మనం ఏదైనా పందిరి వేసినా కానీ ఈజీగా ఇలా అల్లుకొని పోయేస్తుంది. చూడండి వీడు ఎంత ఆనందంగా వెళ్తున్నాడు. సో ప్లీజ్ హార్వెస్ట్ in your small place. Thank you.